అంటే నేనేమన్నాను, ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కి చెప్తున్నా, కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడదాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావులేదు.